న్యాచురల్ ఫినామినాలో మనకి లైటింగ్ కండక్టర్స్ గురించి చెప్పాను చూడండి. లైట్ చార్జెస్ రిపెల్, అన్లైట్ చార్జెస్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్. దాని ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేసాం అవునా. ఓకే, టుడే లైట్నింగ్ కండక్టర్. Lightning conductor. Lightning conductor means what? Suppose lightning is happened. What is the damage for the lightning? Suppose lightning is happening in the sky. That causes severe damage to the buildings, whatever the properties are human beings. What happened in the lightning? Large quantity of charges flowing through the lightning. అంటే లైటింగ్ దాంట్లో మనకి క్లౌడ్స్ నియర్గా వస్తాయి. సేమ్ ఛార్జ్ ఉన్న క్లౌడ్స్ నియర్గా వస్తాయి, లేదా డిఫరెంట్ ఛార్జెస్ ఉన్న క్లౌడ్స్ నియర్గా వస్తాయి. ఇట్లా డిఫరెంట్ ఛార్జ్ క్లౌడ్స్ అనేవి నియర్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ క్లౌడ్ టు అనదర్ క్లౌడ్. ఈ మధ్యలో ఏమవుతుంది? ఇన్ బిట్వీన్ ద క్లౌడ్స్ ఎయిర్ ఈజ్ హ్యాపెన్. ఎయిర్ అనేది ఏంటంటే దట్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దట్ అబ్స్ట్రక్ట్ ది ఫ్లో ఆఫ్ చార్జ్. ఎయిర్ అనేది ఏం చేస్తుంది? ఆ చార్జ్ అనేది ఫ్లో కాకుండా ఆపేస్తుంది. దట్ క్రియేట్ బిగ్ నాయిస్. ఒకసారిగా చార్జ్ అనేది మరి ఆ ఎయిర్ ఉన్నా కూడా చార్జ్ ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. అట్ ద టైమ్ బిగ్ సౌండ్ ఈస్ హ్యాపెన్. దాన్ని ఏమంటారు? థండరింగ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ థండరింగ్. థండర్. Again at the same time lightning is also happen. Lightning అంటే ఒక స్పార్క్ లాగా వస్తుంది క్లౌడ్స్ మధ్యన. Both are happening at the same time, but first we see the lightning, after that thunder. Why? The speed of light in vacuum or air 3 × 10⁸ meters per second. అంటే ఒక సెకండ్ లైట్ ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుంది? 3 lakhs kilometers per second. ఒక 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోతుంది ఒక సెకండ్కి. బట్ థండర్ మీన్స్ సౌండ్. దట్ స్పీడ్ ఈస్ 330 meters per second. ఒక సెకండ్కి అది 330 మీటర్ వెళ్తుంది. అందువల్ల ఫస్ట్ ఏం చేస్తాం మనం? లైట్నింగ్ చూస్తాం, ఆ తర్వాత థండర్ అనేటువంటి సౌండ్ వస్తుంది. సరే, ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ హ్యాపెండ్? మిలియన్స్ of voltage. 1 million means how much? ఒక మిలియన్ అంటే ఎంత? 10 lakhs. మిలియన్ అంటే ఎంత? 10 lakhs. అట్లా lakhs ఆఫ్ వోల్టేజ్ ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? స్కైకి నియర్గా ఏవైతే ఉన్నాయో దాని నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది. స్కైకి నియర్గా ఉన్నాయంటే టాల్ బిల్డింగ్, బాగా హైట్లో ఉన్న బిల్డింగ్ కట్టాం అనుకోండి, ఆ బిల్డింగ్ టచ్ వస్తుంది. లేదు మొత్తం ఓపెన్ ప్లేస్, దట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ ప్లేస్ అనుకోండి, అక్కడ ఏదైనా ట్రీ ఉంది, ఆ ట్రీ టచ్ అవుతుంది. ట్రీస్ కూడా ఏం లేవు, ఆ ప్లేస్లో ఎవరైనా మనిషి నుంచి ఉన్నాడు అనుకోండి, అతనే హైట్ అనుకున్నాం, అప్పుడు అక్కడ కూడా పాస్ అవుతుంది. అంటే ఆ థండరింగ్ పాయింట్ మనకి ఎర్త్ రీచ్ అయ్యేటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్లో హైట్గా ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో దాని కూడా ఎర్త్లోకి వెళ్ళిపోతుంది. ఎర్త్లోకి వెళ్ళిపోయి డిశ్చార్జ్ అయిపోతుంది. That is lightning and thundering happen during the rainy season. Sir, lightning conductor అంటే ఏంటి? లైట్నింగ్ కండక్టర్ అంటే ఇప్పుడు మీకు ఈ వర్షాకాలంలో ఒకసారి మీకు పిడుగుపడింది అనుకుంటారు, ఐడియా ఉంది కదా? పిడుగుపడి చెట్లు కాలిపోయినాయి అనుకుంటారు. ఏ చెట్లు కాలిపోతాయి? ఎక్కువగా కొబ్బరి చెట్లు, లేకపోతే తాడి చెట్లు, ఇవన్నీ చాలా హైట్గా ఉంటాయి. అందువల్ల కరెంట్ అనేది ఏమవుతుంది? వోల్టేజ్ అనేది దాని మీద పాస్ అయ్యి. ఒక లైట్నింగ్ కండక్టర్ అంటే ఏంటంటే, సపోజ్ సిటీ ఈజ్ దేర్. సిటీలో ఏం చేస్తారు? టాప్ బిల్డింగ్స్ కడుతూ ఉంటారు, బిగ్ హైట్ ఉన్నటువంటి బిల్డింగ్స్, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కడుతుంటారు. మరి దాన్ని డ్యామేజ్ చేయొచ్చు కదా లైట్నింగ్ వల్ల. దాంట్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా డ్యామేజ్ అవుతుంది. టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ we fix lightning conductor at the top of the building. ఆ బిల్డింగ్ టాప్ ఏదైతే ఉంటుందో టాప్ పైన ఏం చేస్తారు? ఒక మెటల్ రాడ్ ఉంటుంది. ఇక్కడ
దానికి ఒక వైర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని నుంచి ఒక వైర్ అనేది ఎర్త్ కనెక్ట్ చేస్తారు. అంటే ఒక మెటల్ రాడ్ ఉంటుంది, మనకి ఇదివరకు ఇవి ఉంటాయి తెలుసు కదా, ఏ యాంటెనాల్ ఐడియా ఉంటే తెలుసు కదా, అట్లాంటిది ఒక రాడ్ ఉంటుంది, దాని పైన ఇట్లా వీ షేప్లో ఉన్నటువంటివి ఉంటాయి రాడ్స్. దాని నుంచి ఏముంటుంది, వైర్ కనెక్ట్ చేయబడుతుంది. దేనికి, ఎర్త్లో. మీకు కావాలంటే చూడండి, ఇప్పుడు మీటర్స్ ఉంటాయి కదా, కరెంట్ మీటర్స్. ఈ కరెంట్ మీటర్స్ అనేటువంటి చోట వైరు బయటకు తీసుకుంటుంది, అది ఎర్త్ లోపల పెడతారు. ఎందుకని చెప్పండి, కరెంటు మీటర్ దగ్గర ఒక వైర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది ఎర్త్కి. ఎందుకని, ఇప్పుడు మనకి పోల్స్ పైన వైర్లు ఉంటాయి కదా, అవి వోల్టేజ్ డిఫరెంట్ వోల్టేజ్ ఉంటూ ఉన్నాయి. ఒక్కోసారి ఒకదానికి టచ్ ఏమవుతుంది, హై వోల్టేజ్ అని ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ హై వోల్టేజ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ బిల్డింగ్ డ్యామేజ్ కాకుండా ఏం చేస్తారు, అక్కడి నుంచి ఒక వైర్ని ఎర్త్లో పెట్టేస్తారు. ఆ కరెంట్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి డిశ్చార్జ్ అయిపోతుంది. లైట్నింగ్ కండక్టర్ అంటే మెటల్ రాడ్ that is fixed at the top of the building, that is connected to the earth by using a wire. Conducting wire అంటే కాపర్ వైర్ పెట్టొచ్చు, ఎనీ మెటల్ వైర్ పెట్టుకోవచ్చు. కాపర్ వైర్ ఇస్ బెస్ట్ కండక్టర్, అందుకని కాపర్ వైర్ ద్వారా మనం కనెక్షన్ చేస్తాం. దట్ ఈస్ ద లైటింగ్ కండక్టర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ during the lightning and thundering time, what are the safest place? Safe place during lightning. అంటే లైటింగ్ వచ్చేటువంటి టైంలో సేఫ్ ప్లేస్ అనేది అంటారు. మనం లైటింగ్ ఉంది, మనం డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాం, విచ్ ఈస్ ద సేఫ్ ప్లేస్. సపోజ్ యు ఆర్ ఇన్ ఏ బస్ ఆర్ కార్, యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్ ఆర్ కార్ ఆర్ ఎనీ వెహికల్. ఏం చేయాలి, దెన్ క్లోజ్ ద డోర్స్ అండ్ విండోస్. డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి. సెకండ్ వన్, సపోజ్ యు ఆర్ ఇన్ ద బిల్డింగ్, ఏదో బిల్డింగ్లో ఉన్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్లో లోయెస్ట్ హైట్ ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళి ఉండాలి. లోయర్ హైట్ బిల్డింగ్ అంటే అక్కడ ఉన్న ప్లేస్లో మనకి ఏదైతే బిల్డింగ్ తక్కువ హైట్లో ఉందో ఆ బిల్డింగ్లో పెట్టాలి. అంటే స్టే ఇన్ ద లోయర్ హైట్ బిల్డింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్, సపోజ్ యు ఆర్ ఇన్ ది ఫారెస్ట్లో ఉన్నారు, ఏం చేయాలి, యు ఆర్ ఇన్ ఫారెస్ట్, మీరు ఫారెస్ట్లో నడుస్తున్నారు, సపోజ్ ఫారెస్ట్ కాదు ఒక గార్డెన్లో నడుస్తున్నారు, అప్పుడే ఆ లైటింగ్ థండరింగ్ అనే సౌండ్ వచ్చింది. ఏమంటే ఏం చేయాలి, స్మాల్ హైట్ ఉన్నటువంటి ట్రీ ఏదైతే ఉందో దాని దగ్గర షెల్టర్ తీసుకోవాలి. టేక్ షెల్టర్ అండర్ ఏ స్మాల్ హైట్ ట్రీ. తక్కువ హైట్ ఉన్నటువంటి ట్రీ దగ్గరికి వెళ్ళి షెల్టర్ తీసుకోవాలి. సపోజ్ మీరు వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి, క్లోజ్ ద విండోస్ అండ్ డోర్స్, అవన్నీ క్లోజ్ చేస్తూ మూవ్ అవ్వాలి. సపోజ్ యు ఆర్ ఇన్ ది బిల్డింగ్, ఏదైనా బిల్డింగ్లో ఉన్నారనుకోండి, వెంటనే మీరు అక్కడ ఏదైతే లోయర్ హైట్ ఉందో ఆ బిల్డింగ్లోకి వెళ్ళి సేఫ్గా ఉండాలి. సపోజ్ యు ఆర్ ఇన్ ఫారెస్ట్లో ఉన్నారనుకోండి, తక్కువ హైట్ ఉన్నటువంటి ట్రీ దగ్గరికి వెళ్ళి ఉంచుకోవాలి. Suppose what are the harmful effects
హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే డ్యామేజెస్ డ్యూరింగ్ ద లైటింగ్ టైంలో డ్యామేజెస్ దేనివల్ల అవ్వచ్చు. ఒకటి స్విచ్ ఆఫ్ ద టెలిఫోన్స్ అండ్ టీవీ ఎట్సెట్రా. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు కొంతమందికి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అని ఉంటుంది, వైఫై కనెక్షన్ తీసుకుంటూ ఉంటారు, కంపల్సరీ ల్యాండ్ లైన్ ఉంటుంది. ఈ ల్యాండ్ లైన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ల్యాండ్ లైన్ అనేది యూజ్ చేయకూడదు, దాన్ని ఆఫ్ చేసేయాలంటే వాడకుండా అలా ఉంచేయాలి. ఒకవేళ మనం వాడుతున్నాం ఏమవుతుంది, బయట హ్యాంగింగ్ వైర్స్ ఉంటాయి కదా ల్యాండ్ లైన్ అంటే, ఆ వైర్స్ నుండి ఏమవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది, బాగా హై కరెంట్ పాస్ అయ్యి మన ఇయర్ దగ్గరికి వచ్చేసి డ్యామేజ్ చేస్తుంది. అందుకని స్విచ్ ఆఫ్ ది టెలిఫోన్స్ అంటే మీకు ల్యాండ్ లైన్ ఉన్న సెల్ ఫోన్ ఉన్న అది కూడా ఆఫ్ చేసుకోవాలి. అలాగే టీవీ కానీ రిఫ్రిజిరేటర్ కానీ కూడా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఆఫ్ చేయాలి. సెకండ్ వన్, సపోజ్ మీరు ఓపెన్ ప్లేస్లో నడుస్తున్నారు అనుకోండి, యు ఆర్ ఇన్ ద ఓపెన్ ప్లేస్లో నడుస్తున్నప్పుడు మీకంటే హైట్ ఉన్నది ఏమీ లేదు, అప్పుడు ఏం చేయాలి, ఒక ల్యాండ్ ఉందనుకోండి, పొలం ఉంది, మొక్కలన్నీ తీసేస్తారు, ఏం లేవు, మళ్ళీ క్రాప్ వేయాలి. ఈ టైంలో లైటింగ్ వచ్చింది, థండరింగ్ సౌండ్ ఇవన్నీ వచ్చేసింది, ఒకసారిగా రైన్ పడుతుంది. ఈ టైంలో మీరు పొలంలో నడుస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఆ ప్లేస్లో నువ్వే హైట్ పర్సన్ అవుతావు. అప్పుడు ఏం చేయాలి, డోంట్ వాక్ ఇన్ ద ఓపెన్ ప్లేస్లో వాక్ చేయకూడదు, నేల మీద పడుకోవాలి. ఇంకా ఏంటి అంటే ఇవను సేఫ్గా ఉండేటువంటి డ్యామేజ్ చేసేవి ఏంటివి, నీకు దేని డ్యామేజ్ చేస్తాయి, టాల్ బిల్డింగ్స్లో ఏమవుతుంది, దట్ విల్ డ్యామేజ్. ఇంకా వాక్ ఆర్ రన్ ఇన్ ఓపెన్ ప్లేస్లో నడుస్తున్నా రన్ చేస్తున్నా డ్యామేజ్ అవుతుంది. మరి టాల్ బిల్డింగ్స్ దాంట్లో ఉన్న అవుతుంది. స్టాండ్ నియర్ హై ట్రీస్. బాగా ఎక్కువ హైట్ ఉన్నటువంటి చెట్ల దగ్గర నుంచి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి డ్యామేజ్ వస్తుంది, అవునా. ఇవన్నీ కూడా అంటే టెలిఫోన్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం ఆపేయాలి. మరి ఓపెన్ ప్లేస్లో రన్నింగ్ చేయడం వాకింగ్ చేయడం ఆపేయాలి. టాల్ బిల్డింగ్స్ దగ్గర ఉండకూడదు, లేదా పెద్ద పెద్ద చెట్ల దగ్గర ఉండకూడదు. ఇట్లాంటివి చేస్తే మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. సరే, ఇంతవరకు మనకి ఏమేమి వచ్చినాయి, న్యాచురల్ ఫినామినాలు, ఒకటి లైట్నింగ్ అయిపోయింది, అవునా. సపోజ్ సైక్లోన్ వచ్చింది అనుకోండి, సైక్లోన్ అనగానే ఇప్పుడు లైట్నింగ్ గురించి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చా, యూ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద లైట్నింగ్, తెలుసు కదా, ఇప్పుడే కదా చెప్పుకున్నాం. లైట్నింగ్ అంటే బిల్డింగ్ పైన ఏం పెట్టుకోవాలి, వాట్ ఫిక్స్ అబౌవ్ ద బిల్డింగ్ పైన ఏం పెట్టుకోవాలి. నెక్స్ట్ బిల్డింగ్ చూడండి, అక్కడ బిల్డింగ్ డయాగ్రామ్ పైన ఉంది, లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ పైన ఉంది, వాట్ ఈస్ దేర్, ఏంటది, నెక్స్ట్ పేజీలో ఉంటుంది దాని హెడ్డింగ్, ముందు పేజీలో ఏంటది, లైట్నింగ్ కండక్టర్. బిల్డింగ్ పైన ఏం పెట్టారు, లైట్నింగ్ కండక్టర్. ఆ లైట్నింగ్ కండక్టర్ పెట్టుకోవడం ద్వారా మనం దాని గురించి మనం ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండొచ్చు. అట్లాగే ఏ పొజిషన్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా లైట్నింగ్ కండక్టర్ మనం ఆ లైట్నింగ్ ద్వారా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసు.
సపోజ్ సైక్లోన్ ఉందనుకోండి, నవేడేస్ శాటిలైట్స్ ఆర్ దేర్, శాటిలైట్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఏంటి సైక్లోన్ ఒక 2-3 డేస్ ముందే మనకు తెలిసిపోతుంది ఏ డైరెక్షన్ ఎటువైపు మూవ్ అవుతుంది, ఎటువైపు రావడానికి అవకాశం ఉంది అనేది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎవరైతే ఫిషర్మెన్ ఉంటారో వాళ్ళకి ప్రికాషన్స్ ఇస్తాం. ఈ టైంలో సైక్లోన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డోంట్ గో టు ద దేనికి ఫిషింగ్ పర్పస్ వాళ్ళు సీలోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు సీలోకి బోట్స్ కానీ ఇటువంటివి వెళ్ళకుండా చూడాలి. ఇంకా ఏం చేయాలి, నియర్ ద సీ షోర్, వాట్ ఆర్ ద హౌసెస్ ఆర్ పబ్లిక్ ఆర్ దేర్ నియర్ ద సీ షోర్, ఆ సీ షోర్ దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా సేఫ్ ప్లేస్కి లిఫ్ట్ చేసుకోవాలి, అంటే వాళ్ళని పంపించేసుకోవాలి. ఇటువంటి లైక్ దిస్ యూ కెన్ అవాయిడ్ ది సైక్లోన్. ఇక మూడోది ఫ్లడ్స్ ఉన్నాయనుకోండి, ఫ్లడ్స్ అంటే ఏంటి, వరదలు. ఇప్పుడు మీకు మనకి మెయిన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెయిన్ రివర్స్ ఏంటి, మేజర్ రివర్స్. వాట్ ఆర్ ద మేజర్ రివర్స్ ఇన్ ఏపీ? పెద్ద పెద్ద నదులు ఏమేమమ్మా మనకి ఏపీలో? విజయవాడ దగ్గర ఏం నది ఉంది? విచ్ రివర్ ఇస్ దేర్? విజయవాడ నియర్. రాజమండ్రి దగ్గరే ఉంది. ఏంట్రా ఏమి తెలియదు అంటారు మీకు? కృష్ణా రివర్, గోదావరి రివర్, అవునా? మన ఏపీలో ఎక్కువగా ఫ్లో అయ్యేటువంటి పెద్ద రివర్స్ ఇవి. సరే, ఈ రివర్స్ ఎక్కడి నుంచి అసలు స్టార్ట్ అవుతున్నాయి? ద ఆరిజిన్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి వేర్? మహారాష్ట్ర, హిల్ ఏరియా నుంచి వస్తాయి. సపోజ్ మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయినాయి అనుకోండి ఈ రివర్స్, అక్కడి నుంచి కర్ణాటక, ఆ తర్వాత మన తెలంగాణ, ఏపీ ఇట్లా ఎక్కడ అవుతూ ఉంటాయి. మనకి మహారాష్ట్రలో హెవీ రైన్స్ ఫామ్ అయినాయి అనుకోండి, బాగా హెవీ రైన్స్ ఉన్నాయి. అలాగే కర్ణాటకలో కూడా హెవీ రైన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు, ఆ వాటర్ అంతా వదిలేస్తారు. అంటే రివర్కి ఉన్నటువంటి డిఫరెంట్ డ్యామ్స్ ఉంటాయి కదా, పవర్ డ్యామ్స్ ఉంటాయి, ఇవన్నీ వదిలేస్తారు, ఓపెన్ చేస్తారు, గేట్లను ఓపెన్ చేసి వదిలేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఫ్లడ్ వచ్చేస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కానీ, రాజమండ్రి బ్యారేజ్ కానీ, ఇవన్నీ ఏమవుతాయి, ఫ్లడ్ వచ్చేస్తుంది. ఫ్లడ్ రావడం ఏంటి, రివర్లో వాటర్ లెవెల్ బాగా పెరిగిపోతుంది. దానివల్ల ఏం డ్యామేజ్ అవుతుంది? వాట్ ఆర్ ద డ్యామేజ్ డ్యూ టు ఫ్లడ్స్? ఫ్లడ్స్ వల్ల ఏమవుతుంది? ఎలా మీ బజార్లో నీళ్ళు వచ్చేసి 5 అడుగులు ఏమవుతుంది చెప్పు? మీ బజార్లో 5 ఫీట్ వరకు వాటర్ వచ్చేసి ఏమవుతుందా? మునిగిపోతుంది. సరే, ఏమవుతుంది? ఫుడ్ దొరుకుతుందా నీకు? కూరగాయలు దొరుకుతాయా? వాటర్ బ్యాగ్ దొరకవు, డ్రింకింగ్ వాటర్ కూడా దొరకదు. కారణం ఏంటి అంటే, డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్రౌండ్ నుంచి మనం మోటార్ ద్వారా తీసుకుంటాం. ఆ మోటార్లన్నీ నీళ్ళలో మునిగిపోతాయి కదా. ఇప్పుడు మోటార్లు పనిచేయవు, చుట్టూ వాటర్ ఉంటుంది కానీ తాగడానికి వెళ్తాం. ఇలా అంటే వాటర్కి సఫర్ అవుతాం, వెజిటబుల్స్ ఫ్రూట్స్కి సఫర్ అవుతాం. మరి ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంట్లో ఉన్న వరకే ఉంటాయి, తర్వాత దొరకవు కదా. అది ఒక్కోసారి గ్యాస్ సిలిండర్ అయిపోయింది, మళ్ళీ తెచ్చుకోవడానికి కుదరదు, ఏ వర్క్ వెళ్ళినా కుదరదు. అంటే మొత్తం ఇంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయి, అంటే మాకు ఉన్నటువంటి టోటల్ వర్క్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. యూఆర్ అనేబుల్ టు కమ్ టు స్కూల్కి రాలేదు. సపోజ్ తెనాలి మునిగిపోయింది అనుకున్నాం, ఇక 5 దాకా వాటర్ వచ్చేసినాయి. ఉంటారా మీరు? అందరూ ఉంటారు కదా, బయటకి కూర్చుంటారు, ఇంకా చదివేటండి అంటారు, అవునా కదా. సరే, ఈ ఫ్లడ్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా? మనకి ఎప్పుడైతే బాగా హెవీ రైన్స్ ఏమైనా స్టార్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ వాళ్ళందరినీ అలర్ట్ చేస్తాం. ఫ్లడ్ వచ్చే ఛాన్స్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరినీ వెకేట్ చేపిస్తాం. ఏది లోయర్ హైట్లో ఉన్నటువంటి వాళ్ళు, తక్కువ హైట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అలా షిఫ్ట్ చేస్తాం. ఇక 4వది ఏంటంటే మనకి 4th వన్ ఎర్త్క్వేక్. ఎర్త్క్వేక్ అంటే ఏంటి? ఎర్త్క్వేక్ అంటే తెలుసా? ఎర్త్క్వేక్ అంటే ఏంటది? ఎర్త్క్వేక్ అంటే ఏమంటారు తెలుగులో?
ఏంటి పేరేంటి? నీ పేరురా? నీ పేరమ్మా? మీకేంటి ఎవరికి తెలియదు, ఎర్త్క్వేక్ తెలుగులో ఉంటారు. రైట్, వెరీ గుడ్. భూకంపం అంటే భూమి ఏమవుతుంది? షేక్ అవుతుంది. భూమి షేక్ అవుతుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది? వై ఎర్త్క్వేక్స్ ఆర్ ఫార్మ్? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ది ఎర్త్క్వేక్స్? ఎందుకు వస్తుంది? ఇప్పుడు మామూలుగా మన ఇంటి పక్కన స్థలం ఉంది అనుకున్నాం, గోడ పక్కనే బాగా మట్టి పోసారు, అంత స్థలం ఉంది, ఓకే. మన గోడ పక్కన ఏం చేశారంటే అంత గుంట తవ్వాడు. కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఈ గోడ ఇలా బెండ్ వచ్చేస్తుంది, అవునా కదా? అంటే దాని సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది? బెండ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనకి మైన్స్ ఉన్నాయి, కోల్ మైన్స్. ఎక్కడ ఉన్నాయి కోల్ మైన్స్? కొత్తగూడెం, భద్రాచలం నియర్ ఉన్నాయి కదా, కొత్తగూడెం, సింగరేణి క్యాలరీస్ అంటారు కదా, అక్కడ మనకి కోల్ మైన్స్ ఉంది. అక్కడ ఏం చేస్తారు? ల్యాక్స్ ఆఫ్ టన్స్, కొన్ని లక్షల టన్నులు తీసేస్తూ ఉంటారు. రోజు పెద్ద పెద్ద గ్యాప్లు ఫామ్ అవుతూ ఉంటాయి ఎర్త్ లోపల. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ బిగ్ డ్యామ్స్, కోల్ మైన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిగ్ డ్యామ్స్. అంటే పెద్ద పెద్ద డ్యాములు కట్టడం. డ్యామ్ అంటే ఏంటి? రివర్ వాటర్ ఫ్లో అవుతుంది, దానికి ఒక డ్యామ్ కట్టేస్తారు, అంటే అడ్డు కూడా కడతారు. వాటర్ అంతా ఏమవుతుంది? అక్కడ చాలా ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో స్టోర్ అవుతుంది. స్టోర్ అవడం వల్ల అక్కడ ప్రెజర్ పెరుగుతుంది, ఆ ప్లేస్లో ప్రెజర్ పెరుగుతుంది, దానివల్ల సరౌండింగ్ ప్లేసెస్ ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా మీకు పెట్రోలియం ఆయిల్, రిమూవల్ ఆఫ్ పెట్రోలియం. ఇప్పుడు సీ షోర్లో ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఆయిల్ మిక్స్ పెట్టేసి లోపల ఉన్న పెట్రోలియం అంతా తీసేస్తారు, అవునా? మరి ఇంకా మీకు బాంబ్స్ ఎక్స్ప్లోజన్, పెద్ద పెద్ద బాంబులు టెస్టింగ్ చేస్తుంటారు. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఇప్పుడు ఎర్త్ లోపల పెద్ద గ్యాప్ ఫామ్ అయింది అనుకోండి, ఖాళీ ఉంది, పైన ఏమవుతుంది? ఆ బరువుకి లోపలికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. లేదు, దీని పక్కనే దగ్గరలో ఏదైనా వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ ఏదో విధంగా దీంట్లో లీకేజ్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇట్లా ఈ ఎర్త్క్వేక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఎర్త్ అనేది దాంట్లో ఎలా ఉంటుందంటే 3 లేయర్స్ ఉంటాయి. ఎర్త్ కన్సిస్ట్ ఆఫ్ 3 లేయర్స్. వాట్ ఆర్ ది 3 లేయర్స్? ఇది కోర్ అంటారు, ఇదేమో మ్యాంటిల్ అంటారు, ఇదేమో క్రస్ట్ అంటారు. క్రస్ట్ అనేది అవుటర్, సెకండ్ మ్యాంటిల్, థర్డ్ వన్ కోర్. అంటే ఎర్త్ అనేది 3 భాగాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్ తెలుసు కదా, ఎగ్ ఉడకబెట్టిన తర్వాత మనం కటింగ్ చేసాం, పైన షెల్ ఏమవుతుంది? క్రస్ట్ పార్ట్ అవుతుంది. చుట్టూ లోపల లిక్విడ్ ఉంటుంది కదా, వైట్ లిక్విడ్, దాన్ని మ్యాంటిల్ అంటారు. సెంటర్లో ఎల్లోయిష్గా పార్ట్ ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాం కదా, దాన్ని ఏమంటారు ఇప్పుడు? కోర్ అంటారు. అలా ఎర్త్ లోపల 3 పార్ట్స్ ఉంటాయి. ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ ఈస్, ఫస్ట్ వన్ ఈస్ క్రస్ట్, అవుటర్ మోస్ట్, మిడిల్గా ఉంది మ్యాంటిల్, ఇన్నర్ మోస్ట్ ఏంటి? కోర్. ట్వంటీ ఫోర్ అయిందిరా చాలా.